శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. మీ పేరు, ఫోటో చూసి మీకు జరిగేది, జరగబోయేది, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురుగారి ఫోన్ నంబర్ 8639883141. దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి. బాలీవుడ్లో సులభంగా అవకాశాలు ఎలా సంపాదించాలో నేటి అమ్మాయిలకు చాలా బాగా తెలుసు. ఇంకా బాలీవుడ్లోకి వెళ్ళాక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని కేవలం వాళ్ళే పొందగలరు. ఎవరైతే సామ దామ దండ భేద పద్ధతులను తెలివిగా ఉపయోగించడం తెలిసిన వాళ్ళు, అంటే తన పని అవ్వడానికి దేనికైనా సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు. కానీ అన్ని షరతులకు సిద్ధంగా లేని వాళ్ళు కొన్ని కాలాలకే మాయమైపోతారు. ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈమె కథ కూడా అలాంటిదే. ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎక్కువ సమయం కూడా కాలేదు, కానీ ఈమె వరుసగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది. మరియు ఇంకా ఆమె నటించిన ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఆమె మరెవ్వరో కాదు, మృణాల్ ఠాకూర్. ఈ రోజు మనం ఈ వీడియోలో మృణాల్ ఠాకూర్ యొక్క సక్సెస్ వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకుందాం. అయితే మీలో ఎంతమందికి మృణాల్ ఠాకూర్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరియు ఆమె నటించిన చిత్రాలలో ఏ చిత్రం అంటే బాగా ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈమె తండ్రి ఒక బ్యాంక్ ఉద్యోగి మరియు తల్లి హౌస్ వైఫ్. మృణాల్ ఠాకూర్ తన స్కూల్ మరియు కాలేజ్ ని ముంబైలో పూర్తి చేసింది. ఈమెకి చిన్నతనం నుండి యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేది మరియు తన గమ్యాన్ని చేరుకోవడానికి ఆమె 12వ తరగతి నుండి ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కానీ ఈమెకి అవకాశాలు దొరకలేదు. దాంతో మృణాల్ ఠాకూర్ మాస్ మీడియాలో తన డిగ్రీని పూర్తి చేసింది. ఈమె డిగ్రీ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ లో ఒక సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో ఎక్కడెక్కడ నుండో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, స్టార్లు హాజరయ్యారు. అందులో ఒకరు హేమంత్ దేవ్ గారు. ఈయన ఒక టీవీ సీరియల్ దర్శకుడు. మృణాల్ ఠాకూర్ మరియు హేమంత్ దేవ్ గారుల పరిచయం ఎలా అయిందో మీరు ఊహించగలరు. ఎందుకంటే కేవలం మృణాల్ ఒక్కరే కాదు, కాలేజ్ లో ఆయన రాగానే ఆయన కంటిలో పడడానికి ఇవన్నీ ప్లాన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మృణాల్ ఠాకూర్ మరియు హేమంత్ ల పరిచయం బలపడింది. ఈ పరిచయం యొక్క లాభాలు మృణాల్ కి ఎక్కువగా జరిగింది. దర్శకుడు హేమంత్ ఆ సమయంలో స్టార్ ప్లస్ టీవీ కోసం ఒక సీరియల్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సీరియల్ పేరు ముజే కుచ్ కహతీ హై యే కహానియా. ఈ సీరియల్ లో మృణాల్ ఠాకూర్ కి కూడా ఒక పాత్ర ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జీటీవీలో వస్తున్న కుంకుమ భాగ్య అనే సీరియల్ లో కూడా మృణాల్ ఠాకూర్ ఒక ముఖ్యమైన పాత్రను ఇవ్వడం జరిగింది. ఈమె 2016 వరకు సీరియల్లో నటించింది. అయితే అకస్మాత్తుగా ఈమె సీరియల్స్ ని వదిలేసింది. దీని తర్వాత ఆమె నజ్బలియే సీజన్ 7 అనే షోలో బాయ్ ఫ్రెండ్ అయిన శరత్ చంద్ర త్రిపాఠితో పాటుగా పార్టిసిపేట్ చేసింది. కానీ ఈమె పర్ఫార్మెన్స్ అక్కడ ఎవరికి కూడా అంతగా నచ్చలేదు. ఈ షో ఆమెకి అంతగా ఉపయోగపడలేదు. దాని తర్వాత ఆమె ఎన్నో సీరియల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. దాంతో పెద్దగా ఆమెకు పేరు రాలేదు. కానీ దర్శకుడు హేమంత్ మరియు మృణాల్ ఠాకూర్ల బంధం చాలా గట్టిగా అయింది. హేమంత్ ఒక కారణం వల్ల ఈమెను పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్లకు పరిచయం చేశాడు. వారిలో ఒకరు వికాస్ కదం. ఈయన ఒక స్టార్ రచయిత. ఈయన మరాఠీ ఇండస్ట్రీలో పనిచేశారు మరియు మరాఠీ చిత్రాల కథలను రాస్తారు. వికాస్ ఆ సమయంలో విక్కీ డాటు అనే చిత్రం కథని రాస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని అజయ్ దేవ్గన్ నిర్మిస్తున్నాడు. అయితే మృణాల్ ని హేమంత్ వికాస్ కి పరిచయం చేశాడు. అయితే వికాస్ మృణాల్ ఠాకూర్ యొక్క టాలెంట్ ని గుర్తించి అజయ్ దేవ్గన్ కి పరిచయం చేశాడు. అజయ్ దేవ్గన్ తో మృణాల్ ఠాకూర్ మీటింగ్ ఫిక్స్ అవుతుంది మరియు మరాఠీ సినిమా అయిన విక్కీ డాటులో మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. 2014 మృణాల్ ఠాకూర్ మరొక మరాఠీ చిత్రంలో నటించింది. అయితే 2016 తర్వాత ఈమెకి టీవీ సీరియల్స్ లో అవకాశాలు రావడం మొత్తంగా తగ్గిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఆమె నటించిన 7-8 సీరియల్స్ లో ఆమెకి ఎటువంటి పేరు రాలేదు. అలాంటి సమయంలో ఈమె హిందీ చిత్రాలలో ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. మృణాల్ ఠాకూర్ బాయ్ ఫ్రెండ్ శరత్ చంద్ర త్రిపాఠికి ఈమెని మూవీస్ లో నటించడం అనుమతి ఇవ్వలేదు. బాలీవుడ్ మూవీస్ లో నటించవద్దని చెప్పాడు. ఎందుకంటే శరత్ బాలీవుడ్ గురించి మంచిగా తెలిసిన వ్యక్తి. బాలీవుడ్ లో అవకాశాలు ఎలా వస్తాయో అతనికి బాగా తెలుసు. శరత్ మరియు మృణాల్ ఠాకూర్ యొక్క బంధం 4 సంవత్సరాలది. వీరిద్దరి బాండింగ్ చాలా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఎప్పుడైతే ఈమె టీవీ సీరియల్స్ లో రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈమెకి శరత్ చాలా సపోర్ట్ చేశాడు. స్వయంగా మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది. నేను స్ట్రగుల్ చేస్తున్నప్పుడు అతను చాలా సపోర్ట్ చేశాడు. తనకు అవకాశాలు రావడానికి కారణం అతనేనని చెప్పింది. మరియు తను వేసే ప్రతి అడుగులో అతను తోడున్నాడు. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. దానికి ఏమి త్యాగం చేయడానికైనా సిద్ధపడింది మరియు ఏమైనా చేయడానికి సిద్ధపడింది. అయితే ఈమెకి ఒక అమెరికన్ హిందీ ఫిలిం లో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తుంది. ఆ చిత్రం పేరు
పేరు లవ్ సోనియా. లవ్ సోనియా చిత్రం 2018లో వచ్చింది, కానీ ఈ చిత్రం 2012 నుండి నిర్మించబడుతుంది. ఈ చిత్రం రిలీజ్ అవ్వడానికి మొత్తం 8 సంవత్సరాల సమయం పట్టింది. ఈ చిత్రం మృణాల్ ఠాకూర్ కి ఎటువంటి లాభాన్ని తెచ్చిపెట్టలేదు, ఎందుకంటే ఈ చిత్రం ఫెయిల్ అయింది. శరత్ ఈమెని బాలీవుడ్ లో పనిచేయడానికి ఆపుతూ వచ్చాడు. ఈ కారణంగా రోజు రోజు వారి మధ్య గొడవ జరగడం మొదలైంది. మృణాల్ ఠాకూర్ అతని మాట వినడానికి సిద్ధంగా లేదు మరియు అతనితో బ్రేకప్ చేసుకుంది. స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ దీని గురించి మాట్లాడింది. తన ప్రేమ ఈ కారణంగానే విఫలమైందని, తను బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి నిరాకరించడంతో బ్రేకప్ చేసుకున్నామని చెప్పింది. బ్రేకప్ అయిన తర్వాత మృణాల్ ఠాకూర్ కి అవకాశాల కోసం బాలీవుడ్ లో నిర్వహించే పెద్ద పెద్ద పార్టీలో వెళ్లి పాల్గొంది. అలా పార్టీస్ లో వెళ్లిన కొద్దీ ఒకసారి ఈమె టీ సిరీస్ ఛానల్ కి అధినేత అయిన భూషణ్ కుమార్ కంటపడింది. అయితే భూషణ్ కుమార్ ఇలాంటి అమ్మాయిలను వేటాడడంలో ఆరితేరిన వాడు. భూషణ్ కుమార్ ఆమెను చూడగానే ఆమె మాయలో పడిపోయాడు మరియు ఆమెకి తను నిర్మిస్తున్న బాట్లా హౌస్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇందులో జాన్ అబ్రహం తో పాటుగా ఆమె లీడ్ రోల్ లో నటించింది. దీని తర్వాత ఆమె సూపర్ 30 అనే చిత్రంలో హృతిక్ రోషన్ తో పాటు నటించే అవకాశం వచ్చింది. సూపర్ 30లో ఈమెకి అవకాశం ఇప్పించడానికి భూషణ్ కుమార్ ఎంతో కష్టపడ్డాడు. మనందరికీ తెలిసినట్టుగా బాలీవుడ్ లో ఫ్రీగా ఎవరు కూడా సహాయం చేయరు. బాట్లా హౌస్ షూటింగ్ చాలా మెల్లగా జరిగింది మరియు సూపర్ 30 మూవీ షూటింగ్ వేగాన్ని పెంచుకొని బాట్లా హౌస్ మూవీ కంటే ముందుగా రిలీజ్ అవుతుంది. అయితే దాని తర్వాత బాట్లా హౌస్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు చిత్రాలు కూడా 2019లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా విజయాన్ని సాధించాయి, కానీ ఈ చిత్రాల వల్ల కూడా ఆమెకి ఎటువంటి లాభాన్ని తెచ్చిపెట్టలేదు. 2020లో ఈమె నటించిన ఒక ఓటీటీ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ పేరు గోస్ట్ స్టోరీస్. ఈ గోస్ట్ స్టోరీస్ లో 4 కథలు ఉంటాయి. 4 స్టోరీస్లలో మృణాల్ ఠాకూర్ది ఒక స్టోరీలో నటించింది. 2021లో నటించిన 2 చిత్రాలు రిలీజ్ అవుతాయి. ఇమ్రాన్ అఖ్తర్ తో తుఫాన్ అనే మూవీ మరియు ఇంకోటి కార్తికేయతో నటించిన ధమాకా మూవీ. ఈ 2 చిత్రాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి మరియు ఈ 2 చిత్రాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ 2 చిత్రాలలో ధమాకా చిత్రం కొంచెం పేరు తెచ్చుకుంది. దాని తర్వాత మృణాల్ ఠాకూర్ షాహిద్ కపూర్ తో జెర్సీ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఫ్లాప్ ని అందుకుంది. దాని తర్వాత 2022లో సీతారామం అనే మూవీలో ఈమె నటించింది. ఈ చిత్రం ఫైనాన్షియల్ గా అంతగా ఆడలేదు, కానీ వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకుంది. దీని తర్వాత ఈమె గుమ్రా అనే చిత్రంలో నటించింది, కానీ ఈ మూవీ డిజాస్టర్ పేరు తెచ్చుకుంది. ఈమె కేవలం 2 చిత్రాలు హిట్ అయ్యాయి, కానీ వీటిలో ఆమెకి పెద్దగా పేరు రాలేదు. బాట్లా హౌస్ లో అయితే ఆమె రోల్ కొంచెమే ఉంటుంది మరియు దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. ఇక సూపర్ 30 గురించి మాట్లాడితే అందులో డైరెక్టర్ ఫోకస్ మొత్తం హృతిక్ రోషన్ మీద ఉంటుంది. నిజాన్ని చెప్పాలంటే మృణాల్ తన యాక్టింగ్ తో ప్రజలను ప్రభావితం చేయలేకపోయింది. అయినప్పటికీ నేడు ఆమెకి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మృణాల్ దగ్గర 5-6 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే వాటిలో 2 సినిమాలు సౌత్ లోనే ఉన్నాయి. ఎలాంటి మంచి ప్రదర్శన నటన లేకపోయినా మృణాల్ ఠాకూర్ కి అవకాశాలు వస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ చేతిలో ఇప్పుడు 6 నుంచి 7 సినిమాలు ఉన్నాయి. అంటే ఊహించుకోండి అసలు మృణాల్ ఠాకూర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో. మృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు 10 చిత్రాలలో నటించింది. అందులో 2 మరాఠీ సినిమాలు ఉన్నాయి మరియు అందులో ఉన్న ఆమె పాత్రకి ఎలాంటి గుర్తింపు రాలేదు. తర్వాత అందులో 3 చిత్రాలు లో బడ్జెట్ చిత్రాలు, వాటికి పెద్దగా గుర్తింపు రాలేదు. సూపర్ 30 ఇంకా బాట్లా హౌస్ చిత్రాలకు గాను ఆమెకి 75 లక్షలు మాత్రమే ఇచ్చారు. దాని తర్వాత ధమాకా మరియు తుఫాన్ మూవీస్ కి ఆమెకి 1 కోటి రూపాయలు ఇచ్చారు. సీతారామం కోసం ఈమెకి 2 కోట్లు ఇచ్చారు. మృణాల్ ఠాకూర్ నటించిన టీవీ సీరియల్లో మరియు మూవీస్ లలో అడ్వాన్స్మెంట్ ఈవెంట్స్ లతో పాటు ఆమె సంపాదన మొత్తం 10 నుండి 12 కోట్లు అవ్వాలి. కానీ మృణాల్ నటించిన 5-6 సినిమాలతోనే ఆమె సంపాదన మొత్తం 33 కోట్లు అయ్యాయి. బాలీవుడ్ ఒక మాయ నగరం. ఇక్కడ యాక్టర్స్ ఎక్కువ పారితోషికం తీసుకోకపోయినా, సినిమాలో అవకాశాలు దొరకకపోయినా నెట్వర్క్ రోజు రోజుకి పెరుగుతుంది. మృణాల్ యొక్క అఫైర్స్ ల గురించి మాట్లాడితే టీవీ యాక్టర్ శరత్ చంద్ర తర్వాత కుశాల్ తండన్ లతో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. కుశాల్ తో బ్రేకప్ అయిన తర్వాత మృణాల్ తన కెరీర్ పైన ఫోకస్ పెట్టింది. సక్సెస్ కోసం ఏమైనా చేయగలిగిన యాక్టర్ కేవలం ఒకే ఒక అమ్మాయి కాదు, ఇక్కడ ఎందరో నటుల పేర్లు ఉన్నాయి. బాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ షార్ట్ కట్ లో సక్సెస్ సంపాదించాలని చూస్తూ ఉంటారు. తొందరగా డబ్బు, ఫేమ్ మరియు సక్సెస్ పొందాలి అనుకుంటారు. మరియు మీరేమనుకుంటున్నారో దీనిపై అభిప్రాయాన్ని కింద రాయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.